తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతాయా లేదా అనేటువంటి సందిగ్ధత చాలామందిలో ఉన్నటువంటి నేపథ్యంలో అసలు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతాయా లేదా అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతాయా లేదా అనేటువంటి అనుమానాలు చాలామంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ ఏంటి? తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్ జరుగుతాయా లేదా అనేది 2020 మ్యాచ్ లాగా ఉంది. 2020 మ్యాచ్ ఫైనల్ ఓవర్లో ఉత్కంఠ ఏమవుతుందో అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఇవాళ 6వ తారీఖు వాళ్ళు సుప్రీంకోర్టులో దీని మీద విచారణ జరుగుతుంది. గోపాల్ రెడ్డి అనే అతను పిటిషన్ వేశారు, ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆపేయండి, రిజర్వేషన్ సంబంధించి ఫైనల్ కాలేదు, ఈ రిజర్వేషన్ ఫైనల్ అయిన తర్వాతనే దాన్ని మీరు ఫైనల్ చేయండి అని చెప్పేసి కోర్టుకు వేసాడు అతను. కోర్టుకు వేస్తే ఎన్నికల కమిషన్ హాజరవ్వాలి కదా, ఎన్నికల కమిషన్ హాజరైంది, మేము అన్ని ఏర్పాట్లు చేస్తాం, మేము సిద్ధమని చెప్తుంది. కానీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం ఫైనల్ కాలేదు, కాకుండా మీరు ఎలా చేస్తారనే దాని మీద గోపాల్ రెడ్డి అనే అతను వేసాడు పిటిషన్. దాని మీద ప్రభుత్వాన్ని కూడా పిలిచింది. ఇప్పుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తర్వాత పిసిసి అధ్యక్షుడు ఆయన మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు ఢిల్లీ వెళ్ళారు, ఢిల్లీలో ఉన్నారు, మొత్తం ఢిల్లీ వైపు చూస్తున్నారు. సుప్రీంకోర్టులో ఇప్పుడు ఏమిస్తారు తీర్పు అనే దాని మీద. జనరల్ గా ఏంటంటే ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ వాళ్ళు ఎలక్షన్ సిద్ధం, 9వ తారీఖు నామినేషన్ ప్రక్రియ 9వ తారీఖు స్టార్ట్ అవుతుంది. అవును, ఇంకా 3 రోజుల్లో. ఇప్పుడు ఎలక్షన్ ఆపేస్తారేమో అనేటువంటిది ఒక సందేహం. లేదు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందంటే అంత తొందరగా ఇస్తున్నారు గ్రీన్ సిగ్నల్. ఒకసారి కోర్టుకి వెళ్ళిన తర్వాత లాస్ట్ వరకు వాయిదాలు వేసుకుంటూ వెళ్తుంటుంది. ఎందుకంటే వాద ప్రతివాదం వినాలి కాబట్టి. సింగిల్ డే లోనే వాద ప్రతివాదాలు వినేసి ఇమీడియట్ గా తీర్పు అయితే చెప్పదు. ఇప్పుడు ఆ కోర్టులో పిటిషన్ వేశారు, ఆ పిటిషన్ సంబంధించినటువంటి వాటిని పరిశీలించాలి కదా. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అయితే 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. నిర్ణయం తీసుకుని ఆర్డినెన్స్ పాస్ చేస్తుంది. ఈ ఆర్డినెన్స్ చట్టరూపంలో తీసుకురావాలంటే గవర్నర్ అనుమతి కావాలి. గవర్నర్ దగ్గర అది ఉంది, అక్కడి నుంచేమో క్లియరెన్స్ రాలేదు. మరి క్లియరెన్స్ రాకుండా ఈ ఎలక్షన్స్ ఎలా జరుపుతారు? ఇప్పుడు ఇవన్నీ సుప్రీంకోర్టులో వాదనలు వస్తాయి. ఇప్పుడు అసెంబ్లీలో 42% పాస్ చేశారు, ఆర్డినెన్స్ పాస్ చేశారు, ఆర్డినెన్స్ గవర్నర్ పంపించారు, గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ లో ఉన్నప్పుడు అది క్లియరెన్స్ రాకుండా మీరు ఎలక్షన్ కి ఎలా వెళ్తారు? ఒకవేళ ఎలక్షన్ కి వెళ్తే ఇప్పటి వరకు తెలంగాణలో 24% బీసీల రిజర్వేషన్, ఎలక్షన్ కి వెళ్తే 24% ఇస్తూ వెళ్తారా? అంతే కదా. ఇవన్నీ వాద ప్రతివాదాలకు అవకాశం ఉన్నటువంటి అంశాలు. వీటిని సుప్రీంకోర్టు విని సుప్రీంకోర్టు తుది నిర్ణయం చెప్తే అప్పుడు ఎలక్షన్ జరుగుతుంది. లేదంటే స్టే ఇచ్చింది అనుకోండి నోటిఫికేషన్ మీద, ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ మీద స్టే ఇచ్చింది అనుకోండి, ఎలక్షన్ అయిపోతుంది. ఓకే, సింపుల్, వెరీ లాజిక్. అందుకే స్టే ఇస్తుందా ఎలక్షన్ జరుగుతాయి, స్టే ఇస్తుందా ఎలక్షన్ జరుగుతాయి. 9వ తారీఖు నామినేషన్. మరి పార్టీలన్నీ ఎన్నికలు కనుక జరిగితే లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం సిద్ధమయ్యాయి అంటారా? మొత్తం సిద్ధం అవుతుంది. 9వ తారీఖు నామినేషన్ వేయాలి కదా. సుప్రీంకోర్టు ఏం చెప్తుందో తెలియదు. తెలియనప్పుడు బలమైనటువంటి వాదనలు వినిపించడానికి ప్రభుత్వం నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ఒకసారి ఆర్డినెన్స్ పాస్ అయింది కదా, మరి దాని మీద ఒక క్లారిటీ రాకుండా మీరు ఎలక్షన్కి ఎలా వెళ్తారు? ఈ దీని మీద వాద ప్రతివాదనలు విన్న తర్వాత స్టే ఇచ్చింది అనుకోండి, లేదా వాయిదా వేసింది అనుకోండి. స్టే ఇచ్చినా వాయిదా వేసినా సందిగ్ధమే. వాయిదా అంటే 9వ తారీఖు నామినేషన్ కాబట్టి అంత దూరం ఈగిపోవచ్చు. కానీ ఇప్పుడు స్టే ఇస్తే అయిపోతాయి ఎలక్షన్స్, స్టే ఇవ్వకపోతే జరుగుతుంది. కానీ జరుగుతాయో లేదో తెలియదు కాబట్టి ఏ పార్టీ కాబట్టి ప్రయత్నం చేస్తుంది. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులకు సంబంధించి వాళ్ళ జాబితా తయారు చేస్తుంది. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నట్టు మీనాక్షి నటరాజన్ గారు మొత్తం పర్యవేక్షిస్తున్నారు. కంప్లీట్ గా మన లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేయాలనే ఆలోచనతో ఆవిడ ఉన్నారు. సో వీటన్నిటితో పాటు మళ్ళీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మీద కాన్సన్ట్రేషన్ చేశారు. ఇప్పటి వరకు అసలు కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరిని అభ్యర్థిగా ప్రకటించాలని దాని మీద తనములకలా ఉంది. ఇప్పటి వరకు అయితే ప్రకటించలేదు కానీ ఫైనల్ అయ్యేటువంటి అభ్యర్థుల జాబితా అయితే వచ్చేసింది. ఒక 4 జనరల్ ఎప్పుడైనా సరే ఒక ముగ్గురు జాబితాని ఢిల్లీకి పంపిస్తారు. ఆ ముగ్గురులో ఏదో ఒక పేరు ఢిల్లీలో అనౌన్స్ చేస్తారు, ఏఐసిసి అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళిన బట్టి విక్రమార్క గారు, లేదంటే మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులు, వీళ్ళు ఏంటంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన అభ్యర్థులు ఫైనల్ చేసుకోవడానికి కూడా వెళ్ళారని చెప్పి కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తుంది.
అలాగే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఇప్పుడు 9వ తారీఖు కాబట్టి ఈ లోపు అయితే వాళ్ళు కూడా ఫైనల్ చేసుకోవాలి, ఎవరు ఎంపీటీసీలు ఎవరు జెడ్పీటీసీలు ఉండాలి, ఇవన్నీ ఫైనల్ చేసుకోవాలి. సో మొత్తం వాళ్ళు ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా వచ్చింది కాబట్టి షెడ్యూల్ కూడా వస్తుంది. సో కాబట్టి దానికి ఏర్పాట్లు చేసుకోవాలి. సో వాటన్నిటికన్నా కూడా జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎవరు అనే దాని మీద కొంచెం గందరగోళం నడుస్తుంది కాంగ్రెస్ పార్టీలో. నవీన్ యాదవ్ తర్వాత మనకు 4 పేర్లు వినిపిస్తున్నాయి. నవీన్ యాదవ్ తర్వాత సిఎన్ రెడ్డి పేరు ఒకటి వినిపిస్తుంది, అంజన్ కుమార్ యాదవ్ పేరు వినిపిస్తుంది. ఈ 3 పేర్లు పంపించారని చెప్పి తెలుస్తుంది. యాక్చువల్ గా అజరుద్దీన్ అనుకున్నారు, అజరుద్దీన్ కి ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇచ్చారు కాబట్టి ఆయన అంటే అజరుద్దీన్ గారికి కూడా నాకు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీల్లో కొన్ని మెలికలు ఉన్నాయి కాబట్టి నాకు అదొద్దు, నాకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిగా నన్ను ఖరారు చేయండి అంటూ ఆయన అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రతిపాదన ఉంది కానీ బట్ ఏఐసిసి అతను స్కిప్ చేసిందని చెప్పి తెలుస్తుంది. ఇప్పుడు ప్రధానమైనటువంటి పోటీ అంజన్ కుమార్ యాదవ్, నవీన్ యాదవ్, సిఎన్ రెడ్డి దగ్గర 3 మధ్య ఉంది. ఈ 3 మధ్య ఎవరికి ఇస్తారు? నవీన్ యాదవ్ అనే అతను కొత్త ఫిగర్, కొత్త ముఖం. అంజన్ కుమార్ యాదవ్ ఆల్రెడీ సీనియర్ కాంగ్రెస్ పార్టీలో. ఈ మధ్యకాలంలో ఆయన వివాదాస్పదమైన కామెంట్స్ కూడా చేశారు, ఇది సీట్ ఇవ్వకపోతే మేము చూస్తానని. అసలు ఆ సీటు లేడీస్ కి ఇవ్వాలనేటువంటి ఒక ప్రతిపాదన కూడా ఉంది. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ సతీమణికి ఇచ్చారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ, మహిళకి ఇవ్వాలనేది ఒకటి ఉంది. సరే బీజేపీ వాళ్ళు ఎలాంటి అభ్యర్థులు పెడతారనేది ఒక సందిగ్ధం. వాళ్ళు కూడా ఇంకా ఫైనల్ చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫైనల్ చేసిన తర్వాత బీజేపీ ఫైనల్ చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఫైనల్ చేయడానికి ఈ 3 పేర్లు అయితే వినిపిస్తుంది. ఈ 3 పేర్లు ఏదో ఒకటి ఫైనల్ అవుతుందని. సిఎన్ రెడ్డి సంథింగ్ పేరు, సిఎన్ రెడ్డి లేదంటే అంజన్ కుమార్ యాదవ్ లేదంటే నవీన్ యాదవ్. వీళ్ళ 3లో ఎక్కువగా నవీన్ యాదవ్ కే అవకాశం ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సో ఏదో ఒకటి ఇవాళ రేపు అనౌన్స్ చేసే అవకాశం ఉంది. మొత్తం మీద ఢిల్లీ వైపు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చూస్తున్నాయి, అలాగే ప్రత్యర్థులు కూడా చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి ఎత్తుగడలు ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతున్నారు, లోకల్ బాడీ ఎలక్షన్స్ ని ఎలా వీళ్ళు ప్లాన్ చేయబోతున్నారు అనేది కూడా. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఈ ఎలక్షన్స్ చాలా ప్రతిష్టాత్మకం. లోకల్ బాడీ ఎలక్షన్స్ అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది, ఈ 2 చాలా ప్రతిష్టాత్మకం. ఈ రెండింటిలో ఏమాత్రం డోల్ డ్రమ్స్ అయినాయి కానీ రేవంత్ రెడ్డి గ్రాఫ్ పడిపోయే అవకాశం ఉంది. అసలు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటాడా ఉండడా అనేది కూడా చాలా కాలం నుంచి జరుగుతుంది. ఇప్పుడు బీహార్ ఎన్నికల తర్వాత ఆయన మార్చే అవకాశం ఉందనేది కూడా వినిపిస్తుంది. సో అలాంటి వినిపిస్తున్న సమయంలో ఈ 2 లోకల్ బాడీ ఎలక్షన్స్ అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ పార్టీ కొంచెం గ్రాఫ్ తగ్గినట్టు ఉంటే గనక మార్పు ఉంటుంది, లేదు గ్రాఫ్ బాగుంటే గనక ఆ రేవంత్ రెడ్డి మార్పు అనేది అసలు ఊరికే చర్చ వరకే పరిమితం అవుతుంది కానీ నెక్స్ట్ స్టెప్ వెళ్ళే అవకాశం ఉండదు. అందుకని చెప్పి ఇప్పుడు ఢిల్లీలో తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఢిల్లీలో ఉండేటువంటి ఏఐసిసి నాయకులు కూడా సీరియస్ గా వర్కౌట్ చేస్తున్నారు. ప్లస్ ఏంటంటే నీకు కులగణన జరిగింది ఫస్ట్ తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా కులగణన చేయాలి అనేటువంటి డిమాండ్ రాహుల్ గాంధీ చేస్తున్నారు. దానికి మోడల్గా ఇక్కడ చేయించారు. సో ఇప్పుడు 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వీళ్ళందరూ కూడా అది క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకి పోతుందేమో అని చెప్పి సహజంగా భావిస్తారు. ఇప్పుడు ఆ 42% రిజర్వేషన్లు ఇస్తూ ఆర్డినెన్స్ ఇచ్చారు, దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే అది కాంగ్రెస్ పార్టీ మీద ఖచ్చితంగా మచ్చబడే అవకాశం ఉంది. సో ఇప్పుడు మరి పర్మిషన్ ఇవ్వాల్సింది ఎవరు? గవర్నర్ ఇవ్వాలి. సో గవర్నర్ కి ఇవ్వాలి కాబట్టి గవర్నర్ కోర్టులో ఉంది కాబట్టి బీజేపీ వాళ్ళు అడ్డుకున్నారని చెప్పి కంప్లైంట్ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు. ఇదంతా నాటకం బీజేపీ కాంగ్రెస్ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెబుతుంది. ఇలాంటి పరిణామాల మధ్యలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వస్తుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయా ఉండవా అనేది మాత్రం మరి కొన్ని గంటల్లోనే తేలే అవకాశం, సుప్రీంకోర్టు తీర్పును బట్టి కొన్ని గంటల్లో తేలే అవకాశం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.